హలో అండి, నమస్తే. నేను మీ కింగ్ సతీష్. బెంగళూరు గురించి వీడియో చేయమని చాలా మంది కామెంట్ చేస్తున్నారు. సో బెంగళూరు గురించి ఈ రోజు వీడియో చేస్తున్నాను. ఆల్రెడీ చేశాను. నేను బెంగళూరు గురించి ఒక సాంగ్ కూడా చేసి మన ఛానల్లో పెట్టాను, చూడకపోతే చూడండి. సో ఆర్సీబీ ఆర్సీబీ ఆర్సీబీ. సో ఆర్సీబీ అంటే మనందరికీ ఒక ఎమోషన్, ఒక సెంటిమెంట్. సో ఈ సంవత్సరం ఆర్సీబీ బ్యాటింగ్ లో కానీ, బౌలింగ్ లో కానీ, ఆటలో కానీ, పర్ఫార్మెన్స్ లో కానీ, అలాగే విన్నింగ్ మూమెంట్స్, కప్పులు ఉంటాయి కదా. ఆరెంజ్ కప్పు, ఎక్కువ పరుగులు చేసిన వీరుడికి ఇచ్చే ఆరెంజ్ క్యాప్, అలాగే పర్పుల్ క్యాప్, ఇవన్నీ కూడా ఆర్సీబీ దగ్గర ఉన్నాయి ఇప్పుడు. సో అలాగే టేబుల్ టాపర్ గా ఆర్సీబీ ఉంది. ఇదంతా ఎలా సాధ్యమైంది? ఒకప్పుడు ఆర్సీబీ అంటే ఆ సెమీస్ వస్తేనే గొప్ప అనుకునే స్టేజ్ నుంచి ఇప్పుడు ఆర్సీబీ టేబుల్ టాపర్ గా ఉంది. అది కూడా 300 ఐపీఎల్ మ్యాచ్లు అయిపోయిన తర్వాత. సో దీని అంతటికీ కారణం ఏంటి అంటే కేవలం ఆ టీంలో వచ్చిన మార్పు. ఇంతకుముందు ఆర్సీబీ అంటే కోహ్లీ అంటే ఆర్సీబీ, కోహ్లీ ఆడాడా ఆర్సీబీ వినేది, కోహ్లీ అవుట్ అయ్యాడా మ్యాచ్ పోయింది, అంతే. ఒకవేళ కోహ్లీ ఎంత కష్టపడి ఒక 220 పరుగులు చేసినా అటు బౌలింగ్ బాగోక ఆపోజిట్ టీమ్ కొట్టేయడం, ఓడిపోవడం. ఒకవేళ అలా ఒక 200 పరుగులు చేస్తే లేదా 150 చేస్తే కోహ్లీ ఉంటే చివరి వరకు ఆడితే గెలవడం, లేదా కోహ్లీ అవుట్ అయ్యడం, అక్కడతో ఎండ్. సో క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్ ఇలాంటి ఎంతో మందిని పెట్టుకొని మంచి మంచి బ్యాట్స్మెన్, మంచి మంచి బౌలర్స్ ఉన్నప్పుడు కూడా ఆర్సీబీ ఎప్పుడు కూడా కప్పు గెలవలేదు. 3 సార్లు ఫైనల్కి వస్తే 3 సార్లు కూడా ఫైనల్లో ఓడిపోయింది. అది ఆర్సీబీ దరిద్రం అనుకోవాలి. సో ఈసారి మాత్రం కప్పు గెలుస్తారా లేదా అనేది పక్కన పెడితే అందరి మనసులో అయితే గెలిచేశారు. చాలా అంటే చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు. ఇంకా కప్పు కూడా గెలిస్తే ఫుల్ ఒక మంచి భోజనం తిన్న తర్వాత ఒక మంచి స్పీడ్ తిన్న ఫీలింగ్ వస్తుంది. ఖచ్చితంగా కప్పు కూడా గెలవాలని కోరుకుందాం. ఇంకా ఆర్సీబీ టీం విషయానికి వస్తే విరాట్ కోహ్లీ యాజ్ ఈజ్ గా ఓపెనింగ్ గా బ్రహ్మాండంగా ఆడుతున్నాడు. దాదాపు ఇప్పుడు టాప్ స్కోర్ అతనే ఈ ఐపీఎల్ సీజన్ మొత్తంలో. సో ఆరెంజ్ క్యాప్ కూడా తన దగ్గర ఉంది. ఇంకా కెప్టెన్ రజత్ పట్టిదార్ ఇటు కెప్టెన్ గా ఓకే అనుకున్నంత చెత్తగేదో ఇట్లుగా చాలా బాగా చేస్తున్నాడు. ఇంకా బ్యాట్స్మెన్ గా కూడా అవసరమైనప్పుడు అయితే ఆడేస్తున్నాడు. ఇంకా యాష్ దయ్యాల్ ఇతను బౌలింగ్ లో బలం అని చెప్పాలి. ఇతను అవసరమైనప్పుడు వికెట్లు అయితే తీస్తున్నాడు. ఇంకా లివింగ్స్టన్ ఇతనైతే అతను అనుకున్నంత బాగా చేయలేదు కాబట్టి తీసి పక్కన పెట్టారు. అది కరెక్ట్. ఇంకా పిన్ సాల్ట్ ఓపెనింగ్ లో కోహ్లీకి మంచి ధైర్యం ఇస్తున్నాడు. కోహ్లీ అక్కడ యాంకర్ రోల్ పాత్ర పోషిస్తే ఇతను ఓపెనర్ గా స్ట్రైక్ రొటేట్ బాగా చేస్తున్నాడు 4-6లతో. ఆర్సీబీ పవర్ ప్లే లో మంచిగా పరుగులు చేస్తున్నా అంటే పిన్ సాల్టే కాదు. ఇంకా జితేష్ శర్మ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అవసరమైనప్పుడు బాగానే ఆడుతున్నాడు. కునాల్ పాండ్యా ఇతని గురించి ఖచ్చితంగా చెప్పుకోవాలి. అటు స్పిన్ బౌలింగ్ కోసం తీసుకున్నారు, స్పిన్ బౌలింగ్ బ్రహ్మాండంగా వేస్తున్నాడు. అలా అంతేకాకుండా బ్యాటింగ్ లో కూడా విలువైన పరుగులతో మొన్న అయితే ఒక మ్యాచ్ అయితే దగ్గర నుండి గెలిపించాడు. 80 పరుగులు కొట్టి నాట్ అవుట్ అయితే కునాల్ పాండ్యా. ఇంకా జోష్ ఖలీల్ చూడ్ బౌలింగ్ అసలు కేక బౌలింగ్. స్టార్టింగ్ ఓవర్స్ లో వికెట్లు వేస్తున్నాడు, మళ్ళీ ఎండింగ్ లో కూడా వికెట్లు వేస్తున్నాడు. ఆర్సీబీ చాలా మ్యాచ్లు గెలవడానికి ఇతను బౌలింగ్ కారణం. ఇంకా చాలా మంది ఉన్నారు కానీ భువనేశ్వర్ కుమార్ కొంచెం ఎక్కువ పరుగులు ఇస్తున్నాడు. కాకపోతే అవసరమైనప్పుడు వికెట్లు తీస్తున్నాడు. అది కొంచెం పరుగులు తగ్గించుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా చాలా మంది ఉన్నారు, వీళ్ళ గురించి అందరి గురించి చెప్పడం కూడా వేస్ట్, టైం వేస్ట్. సో టోటల్ వీళ్ళందరూ కూడా ఒక టీమ్ గా ఆడుతున్నారు. ఒక కోహ్లీని నమ్ముకోలేదు. అటు బౌలింగ్ లో ఇటు బ్యాటింగ్ లో ఎప్పుడైనా సరే ఎంత స్కోర్ కొట్టినా ఎన్ని మ్యాచ్లు గెలవాలన్నా ఒక్కడితో కాదు. కనీసం 11 మంది ఉంటే అందులో 6-7 అయితే ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలి. ఒక 3 బౌలర్లు, ఒక 3 బ్యాట్స్మెన్స్. ఇక్కడ నేను చదివిన టీం అంతా కూడా మెయిన్ ఎవరైతే బాగా పర్ఫామ్ చేస్తున్నారో వాళ్ళ గురించి చెప్పాను. సో ఆర్సీబీ ఎలా ఒక్కడిని నమ్మకుండా ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు ఎవడో కూడా ఆడుకుంటున్నాడు కాబట్టి గెలుస్తుంది. ఒకప్పుడు చెన్నై టీం కానీ, బొంబాయి టీం కానీ అలాగే ఉంది. బొంబాయిలో ఎలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు? పోలార్డ్, రోహిత్ శర్మ, మన జస్ప్రీత్ బుమ్రా, ఎంతో మంది ఉండేవారు. అసలు ఈడైపోతే ఆడేసి పడతాడు, ఆడైపోతే ఈడేసి పడతాడు అనుకునేవాళ్ళం. సేమ్ అదే పరిస్థితి ఇప్పుడు మన ఆర్సీబీలో ఉంది. కాకపోతే ఇప్పుడు ఆర్సీబీ ఆడుతున్న విధానానికి ఇప్పుడు బొంబాయి చాలా టాప్ లో ఆడుతుంది. బొంబాయి లాంటి టీంతో సెమీస్ లో పడితే గెలవగలదా? అక్కడ కనుక వీళ్ళ బొంబాయి లాంటి టీంని కొడితే వీళ్ళని ఆపేవాళ్ళు లేరు. సో ఆర్సీబీకి తిరగలేదు. ఈసారి కప్ మందే అని మనం ఖచ్చితంగా ఫైనల్లో చెప్పుకుందాం. కప్పు కొట్టేవాడు అని చెప్పుకుందాము. చెప్పాలని పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఒక విరాట్ కోహ్లీ అభిమానిగా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తెలుసుదా, నేను మీకు సతీష్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.